నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఒక ఉద్యమంలా నిన్న పార్లమెంట్ని స్తంభింపజేసి ఈసీ కార్యాలయానికి వెళ్తూ అంటే అరెస్ట్ చేశారు. నిజంగా ఓట్ చోరీ జరిగిందా దేశంలో? డెఫినెట్గా జరుగుతుందండి. ఎలక్షన్ కమిషన్ అసలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒక పార్టీ కొమ్ము కాశారు అన్నగాని ఖచ్చితంగా కాస్తున్నారు. శాసనం లాంటి ఒక ఎలక్షన్ కమిషనర్ అవసరం ఉంది దేశానికి. ఎవరిని ఎలక్ట్ చేయలేనాడు. ఒక్కసారి దాన్ని మళ్ళీ లైన్లో పెడితే కొన్నాళ్ళకి మళ్ళీ చెడగొట్టుకుంటారో మళ్ళీ ఇంకోటి ఎవడో అవుతాడు. అలా ఒకడు రావాలి. 2011లో జగన్మోహన్ రెడ్డి నెగ్గాడంటే ఏడు మోహన్ నెగ్గిందంటే కేవలం 25 లక్షల ఓట్లు దొంగ ఓట్ల వల్లే. దాన్ని తొలగించుకోగలిగారు. ఆ తొలగించుకోవడం కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళని చేర్చుకుని ఆ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉపయోగించుకుని ఆ ఓట్లు తీసేయగలిగారు. దానికి లబ్ధి ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు, కొన్ని ఎంపీలు వాళ్ళకి సపోర్టు. ఎంత లంచం ఇవ్వాల్సి వచ్చిందని అర్థమైందా? డెఫినెట్గా నేను ఎలక్షన్ కమిషను ప్రజల్లోకి అపోహ ఉందండి. అపోహ తొలగించాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నాకు కూడా అపోహ ఉంది, ఇదంతా మోసం అని. తొలగించాలి. నువ్వు ఏ మార్గం ఉంటే ఆ మార్గం తొలగించాలి. ఏపీలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కూడా ఇన్నాళ్ళకి లేచింది ఏంటి? ఇన్నాళ్ళు ఏం పీకెట్ 2019లో ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 వరకు జరిగిన అరాచకం మీద మాట్లాడుంటే అతను చిత్తశుద్ధి తెలిసేది. ఇన్నాళ్ళకి వాళ్ళకి సెగ తగిలింది. భవిష్యత్తులో ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటిది అధికారం రావడం కల్లా గుర్తుపెట్టుకో. బీజేపీ వాళ్ళు మతం అనేటువంటి దాన్ని యాక్టివేట్ చేశారు. ఇది దానికి ఎవరు తిరగలేదు. నేనైనా సరే వాళ్ళకే ఎత్తను ఓటు. ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నట్టు మాట్లాడు. ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ ఎక్కడ జరగదండి. ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ పూచిని చూపించి ఈ దొంగ ఓట్లు వేసేసుకున్నారు వాళ్ళు. ఎక్కడ అందరూ ఇప్పుడు ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ జరుగుతుందేమో అది ఇదని చూసుకుంటాం మనం. కానీ వీళ్ళు దొంగ ఓట్లు నమోదులు, అసలు ఓట్లు తొలగింపులు చూసుకోకుండా తింగిరోళ్ళలాగా ఉన్నారు వీళ్ళు. 2018 ఎన్నికల ముందు 18 ఎన్నికల ముందు ఎన్ని ఓట్లు తీసేశారు చెప్పండి? సారీ చెప్పాడు సింపుల్గానే ఎలక్షన్ కమిషనర్. అవునా కదా? సకల జనులు సర్వే చేశారు కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో. ఎందుకు చేశారు? దాని రిపోర్ట్ ఏంటి? దానివల్ల ఏంటి ఉపయోగం ఎవరికైనా తెలుసా? ఎవడెవడో ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడే పార్టీ అనేది స్పష్టంగా ఉంది అందులో. వాళ్ళ కులం గెలం ఆధారం కొంత అంచనాల ద్వారా లేపాడు దెబ్బరు ఆయన 25 లక్షల ఓట్లు తీస్తారు. అందుకనే 18లో ఆయన ధీమాగా గెలవగలిగాడు. కొన్ని యాడ్ చేశారు దొంగ ఓట్లు, కొన్ని లేపేశారు. అర్ధరాత్రి 2 వరకు కూడా పోలింగ్ జరిగిందంటే దొంగ ఓట్లే. నీ ఓటును వేసి ఇంటికి పోయి పడుకున్నావు, వాళ్ళు వచ్చి వేసుకున్నారు అప్పుడు. అర్థమైందా? ఇది ఈవెంట్ ట్యాంపరింగ్ కాదు, దొంగ ఓట్లే. దొంగ ఓట్లు అంటారా? బీహార్లో కూడా 65 లక్షల ఓట్లు తొలగించారు. కొన్ని ఉన్నాయి తొలగించేసి లేని యాడ్ చేస్తారు. దానికి ఎవడ కాపాడలేడు. ఎలక్షన్ కమిషను దిగజారి వ్యవహరిస్తే వాళ్ళ బాధ్యత మర్చిపోతే, దేశం పట్ల బాధ్యత లేకపోతే ఏమీ చేయరు. కానీ వాళ్ళు కూడా మతం అనేటువంటి మత్తు జల్లేస్తారు కదా. వాళ్ళు దానికి లోపడిపోతారు, ఏదో ఒక సెంటిమెంట్. నేను కూడా హిందూని, నేను ఎంతో కొంత పరమత సహనం కలిగిన వాడిని, సెక్యులర్ భావాలు ఉన్నవాడిని. నేను కూడా కొంతమంది ఈ పెహల్గాంలో అవి చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది, వీళ్ళే ఉండాలరా బాబు అనిపిస్తుంది. అలా కన్సల్టేట్ చేశారు వాళ్ళు. అర్థమైంది నీకు?